రైట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనమైన నిజాలు చెప్పిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి మా అందరి ఫోన్లు ట్యాపులు చేస్తా ఉన్నాడు, ఫోన్లు ట్యాపింగ్ చేస్తా ఉన్నాడు. ఎట్లా ట్యాపింగ్లు చేస్తాండ్రు, ఎట్లా తెలిసింది, హరీష్ రావు గారికి ఎట్లా తెలిసింది రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ చేస్తా ఉన్నారనే అంశాలు మీరు మాట్లాడచ్చు. అయితే ఢిల్లీలో ఒక విలేకరుని అడిగిండట రేవంత్ రెడ్డి, నువ్వు హరీష్ రావుతోని ఫోన్ మాట్లాడుతున్నావు కదా అని చెప్పేసి, మరి ఫోన్లు ట్యాప్ చేయండి, హరీష్ రావుతోని ఆ విలేకరి ఫోన్ మాట్లాడుతుండని ఎట్లా తెలిసింది రేవంత్ రెడ్డికి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టిండ్రు. హరీష్ రావు మాట్లాడిండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి మీద కొన్ని సంచలనమైన ముచ్చట్లు ఎప్పుడు జరిగింది. రేవంత్ రెడ్డి మా అందరి ఫోన్లని ట్యాపింగ్ చేస్తా ఉన్నాడు, ఈ ఫోన్లు ట్యాపింగ్ అని చెప్పేసి డైవర్షన్ డ్రామాలకు దిగుకుంటా మొత్తం మీద ఈ ఫోన్లు ట్యాపింగ్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన వాళ్ళే ఇలా ఫోన్లు ట్యాపింగ్లు చేస్తూ ఉన్నారని చెప్పేసి హరీష్ రావు మండిపడ్డారు. ఆ విలేకరి నాతోని ఫోన్లు మాట్లాడిన ముచ్చట ఎట్లా తెలిసింది, రేవంత్ రెడ్డికి ఎట్లా తెలిసింది, రేవంత్ రెడ్డి మా అందరి ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇలా తెలంగాణ భవన్లో మీడియా మిత్రులతోని చిట్ చాట్ నిర్వహించిండ్రు హరీష్ రావు. ఆ చిట్ చాట్లో కొన్ని అంశాలు మాట్లాడిరు. ఆ అంశాలు నేను ఒకసారి మీకు వినబెడతా. అంటే నేను చదువుతా. చిట్ చాట్ అంటేనే అక్కడ వీడియోలు నాటాలు నీ వీడియోలు ఉంటాయి. చిట్ చాట్ అంటేనే ముచ్చట్లు ఉంటాయి, ముచ్చట్లు మాట్లాడినవి ఉంటాయి. అందులో మాట్లాడిన వాళ్ళు అందులో విన్నోళ్ళు కొన్ని రాసుకొని వచ్చిండ్రు. రైట్. కేటీఆర్ గారి పైన చెత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన చెత్త వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పిండ్రు. ఢిల్లీలో ముఖ్యమంత్రి పక్కన ఉన్న వారంతా గార్బేజ్ బ్యాచ్, అసలే ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ, ఢిల్లీలో రేవంత్ రెడ్డి చెత్త వ్యాఖ్యలతో మరింత కాలుష్యం పెరిగింది. బనకచెల్ల పైన రేవంత్ రెడ్డి నగ్నంగా దొరికిపోయిండు. రేవంత్ రెడ్డి చీకటి భాగోతం కప్పిపుచ్చుకునేందుకే బజార్లోని చెత్త అంతా మీడియా ముందు ఉంచాడు. బనకచెల్ల ప్రాజెక్టు ఎజెండాలో ఉన్నదని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు చెప్పిండ్రు. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఏమో బనకచెర్ల అసలు చర్చకు రాలేదని అంటున్నాడు. డ్రగ్స్ గంజాయి అంటూ మోకాళ్లకు బోడిగుండుకు ముడిపట్టే ప్రయత్నం. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జై తెలంగాణ అంటాడేమో అనుకున్నాం, జై కర్ణాటక, జై మహారాష్ట్ర అని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనట్లేదని చెప్పేసి చిట్ చాట్లో మాట్లాడిన ముచ్చట్లు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. మోకాలికి బోడిగుండుకు లింకు పెట్టుకుంటా డ్రగ్స్ గంజాయి అని చెప్పేసి చెత్త ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో అసలే పొల్యూషన్ ఎక్కువ, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ గార్బేజ్ బ్యాచే, ముఖ్యమంత్రి పక్కకు కూర్చున్న వాళ్ళందరూ గార్బేజ్ బ్యాచే అని చెప్పేసి మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు దుమ్ము దులిపిరు చిట్ చాట్లో కూడా.